రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన పురస్కరించుకొని నేడు సత్యవేడు నియోజకవర్గం పరిధిలో 7 మండలాల కేంద్ర పరిధితో పాటు గ్రామాల టీడీపీ నాయకులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నాగలాపురం సత్యవేడు మండలాల్లో శంకర్ రెడ్డి పాల్గొన్నారు. నాగలాపురం మండల కేంద్రంలో మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను శంకర్ రెడ్డి చేతుల మీదుగా కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శంకర్ రెడ్డి మాట్లాడుతూ యువకులం పాదయాత్రలో ప్రజలు ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తూ వస్తున్న ఘనత లోకేష్ దక్కిందన్నారు. నారా లోకేష్ ఇలాంటి జన్మదిన వేడుకలు 100 ఏళ్ల పాటు జరుపుకోవాలని ఆరోగ్యాలతో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హేమలత, పల్లి కొండేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీనివాసులు నాయుడు, నెల్సన్ మండేలా, టీడీపీ యువ నాయకులు ప్రణీత్ రెడ్డి, పార్థిబన్, తేనె అరసు, ఎండి కుమార్లతో పాటు ఆటో బాలాజీ మరియు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అదే సమయంలో ఎక్కువ పార్టీ పరంగా ఎక్కువ ప్రతిష్టతతో ఎక్కువ కమిట్మెంట్తో పనిచేసే ఒక మండలం ఏదైనా ఉన్నది అంటే అది సత్యవేడులో మన నాగలాపురం ఒక్కటే నేను ఎక్కడ చెప్పగలను. అందరూ చాలా కమిట్మెంట్తో పనిచేసేవాళ్ళు. పార్టీ అంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఆ కార్యకర్తల్ని కాపాడుకునే నాయకుడు, మంచి నాయకుడు మనకు కావాలి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మనం అనేకమైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నాం. ఆ సమయంలో దేవుడు మనకి ఒక మంచి నాయకుడు మన సెక్రటరీ గారిని పంపించున్నారు. లేదంటే మనం ఒక్కొక్కడు ఒక్కొక్క దశ తెలియకుండా పోయి ఉండేవాడు. అవునా కదా? అవును. మనం అందరం ఆయనకు సహకరించి ఆయనతో ఉండి మనం పనులు చేసుకుంటూ ముందుకెళ్ళామంటే అభివృద్ధి ఆయనకే కాదు మనకే కూడా అభివృద్ధి. ఈ సందర్భంగా ఈవేళ మన విజయ నాయకులు లోకేష్ గారి జన్మదినం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఒకటే నేను చెప్పగలను, ఇక్కడ నాగలాపురంలో చాలా యువత ఉంది. ఈ యువతకి లోకేష్ గారు ఒక మార్గదర్శనం. మన అమరావతి సృష్టికర్త, ఆంధ్రుల ఇష్టమైన నాయకుడు, మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుబిడ్డ శ్రీ నారా లోకేష్ గారికి ఈరోజు మన జన్మదిన శుభాకాంక్షలు. మరియు ఆయన యువకాలం ద్వారా ప్రజల యొక్క మనసులోని ప్రతి మాటను తెలుసుకొని దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తేనే మనకు ఏ యొక్క అవసరాలైనా కానీ తెలుసుకున్న దాన్ని గవర్నమెంట్ వస్తానే ఇంప్లిమెంట్ చేసిన కనుక మన లోకేష్ గారికి చెందుతుంది. అలాగే 100 సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో అన్న ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై లోకేష్ అన్న. నమస్కారం సార్.